మీరు ఓసారి ట్రై చేశారంటే వావ్ అని అనకమానరు, అంత బాగుంటుంది. ఇది మామూలు చికెన్ కర్రీ స్టైల్లో కుక్ చేయరు, దమ్తో చికెన్ కుక్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఓ బౌల్లో 500 గ్రాముల చికెన్ తీసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, సాల్ట్, అర చెంచా పసుపు, ఓ టీ స్పూన్ గరం మసాలా, ఓ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, ఓ కప్పు వేయించిన ఉల్లిపాయ. ఇది 2 పెద్ద ఉల్లిపాయల్ని పాయలుగా చేసి వేయించుకున్నటువంటిది. ఓ నిమ్మకాయ రసం, ఓ టేబుల్ స్పూన్ కారం, ఓ టీ స్పూన్ ధనియాల పొడి, ఓ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఇవన్నీ వేసి చికెన్ ముక్కల్ని బాగా మసాజ్ చేయండి. యాక్చువల్గా మసాలాలన్నీ కలిపి రాత్రంతా ఫ్రిడ్జ్ లో నానబెడితే కూర చాలా బాగుంటుంది. రాత్రంతా నానబెట్టిన కూరకి అప్పటికప్పుడు వండిన కూరకి చాలా తేడా ఉంటుంది. కనీసం మీకు రాత్రంతా నానబెట్టుకోవడం కుదరకపోతే 3 గంటలన్నా నానబెట్టి ఫ్రిడ్జ్ లో ఉంచేయండి. ఇప్పుడు కడాయిలో 10 నుంచి 15 జీడిపప్పు వేసి లో ఫ్లేమ్ మీద మాత్రమే మంచి సువాసన వచ్చేంత వరకు వేపుకోండి. బాగా వేగాక జార్లో వేసుకొని కాసి నీళ్లు పోసి 2 పచ్చిమిర్చి వేసి ఎక్కడా పలుకు లేకుండా ఫైన్ గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మందపాటి గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించి ఓ ఇంచు దాల్చిన చెక్క, ఓ బిర్యానీ ఆకు, 4 యాలకులు, 4 లవంగాలు, ఓ టీ స్పూన్ షాజీరా వేసి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నటువంటి బాదం పేస్ట్ వేసి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నటువంటి బాదం పేస్ట్ వేసి లో ఫ్లేమ్ మీదే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి చాలు. ఒకసారి పచ్చివాసన పోయాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి 1/2 కప్పు పెరుగు వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు రాత్రంతా నానబెట్టినటువంటి చికెన్ వేసి ఈ బాదం పేస్ట్ బాగా పట్టించండి. ఇప్పుడు 50 ml వాటర్ పోయండి. ఎక్కువగా నీళ్ళు అవసరం పడదు దీనికి. చికెన్ ని బాగా కలుపుకొని గిన్నె అంచుల వెంట ఏదైనా పిండి పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ పైన 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని మరోసారి బాగా కలుపుకొని దమ్ ఎటు పోకుండా గట్టిగా లిడ్ తో సీల్ చేసేసేయండి. ఈ దమ్ మీరు 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద, 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 30 నిమిషాలు అలాగే వదిలేయాలి. ఇది అస్సలు స్కిప్ చేయనేకూడదు. స్టవ్ ఆఫ్ చేసి 30 నిమిషాలు వదిలి తీరాల్సిందే. 30 నిమిషాల తర్వాత దీని రుచికి ఎవరైనా అలా ఫిదా అయిపోతారంతే. అంత బాగుంటుంది, అంత రిచ్గా ఉంటుంది టేస్ట్లో. స్పెషల్ ఒకేషన్స్ కి ఓసారి ట్రై చేసి చూడండి. ఎంత నచ్చుతుందో, ఎంత అప్రిషియేట్ చేస్తారో మిమ్మల్ని అందరూ. నాకైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.